ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ యేసుక్రీస్తు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. బైబిలు మానవ జాతుల చరిత్రను తెలియజేసేటటువంటి గ్రంథం. సాధారణంగా జాతులు అనగానే మనం కులం అనుకుంటాం. కులాల గురించి కాదు. బైబిల్లో కులాలు లేవండి. మన ఇండియాలో కులాలు ఉంటాయి కానీ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా కులాలు అనేవి ఉండవు. బైబిల్ చెప్పే జాతులు ఏంటి అని అంటే ప్రపంచంలో ఆయా దేశాలు ఆ ప్రాంతాలకు చెందినటువంటి తెగల వారందరూ ఎలా వచ్చారో తెలియజేసేటటువంటి గ్రంథమే బైబిల్. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ చెప్పిన మాట మనం చదివినప్పుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు అనే మాట మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్క మనిషిని సృష్టించాడట, ఆదాముని. ఆ ఆదాము నుండే ఈ భూమి మీద ఉండేటటువంటి సకల మనుషులు కూడా పుట్టారు అని బైబిల్ చెప్తా ఉందండి. అలాగా ఎన్నో జాతులు, ఎన్నో తెగళ్ళు అలాగా చాలామంది ఈ భూమి మీద ఇప్పుడు నివసిస్తున్నారు. వీళ్ళందరూ పుట్టిక గురించి కూడా బైబిల్ మనకి వివరంగా దేవుడు మనకు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ జాతి గురించి మనం నేర్చుకోబోతున్నామంటే ఎదోమీయుల చరిత్ర గురించి నేర్చుకోబోతున్నామండి. ఎదోమీయుల చరిత్ర. ఇంతకీ ఎవరి ఎదోమీయులు? వీళ్ళు ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వీళ్ళు ఎక్కడున్నారు? వారి యొక్క జీవన విధానం ఏమిటి? వారు చేసినటువంటి తప్పేంటి? వారిపై దేవుడు విధించినటువంటి శిక్ష ఏంటి? చివరికి వాళ్ళు ఏమయ్యారు? వారి వల్ల మనం నేర్చుకోబోయే నీతి ఏంటి? అలాగా ఒక 8 సంగతులు రాత్రికాల సమయంలో నేను ఎదోమీయుల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. ముందుగా ఎదోమీయులు ఎవరు అనే దానికి మనం ఆన్సర్ చూసుకున్నామండి. ఎదోమీయులు ఎవరు? ఎదోమీయులు ఎవరు అంటే ఆదికాండంలోనే 36వ అధ్యాయం 43వ వచనంలో రాయబడిందండి. ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరట? ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనంలో ఆ సంగతులు క్లియర్గా రాయబడ్డాయండి. ఆదికాండం 36:43 ఎవరైనా చూస్తే చదువుతారండి? ఏసావు సంతానం నాకు తెలుసు, చదువుతారు కదా అని. 43 మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏసావు ఎదోమీయులకు మూల పురుషుడు అనే మాట మనం చూస్తున్నామండి. ఎవరు అంటే ఆదికాండంలో 36వ అధ్యాయం 43వ వచనంలో ఏసావు మూల పురుషుడు అని రాయబడింది. ఏసావు ఎవరు? ఏసావు ఎవరు అంటే మనందరికీ తెలిసిన చరిత్ర. అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము శారాలకి ఇస్సాకు అనే కుమారుడు జన్మించాడు. ఆ ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు, కవలలు పుట్టారు. ముందుగా తల్లి గర్భంలో నుంచి వచ్చింది ఎవరంటే ఈ ఏసావు. ఆయనట ఎర్రనవాడట, ఒంటి నిండా రోమములతో పుట్టినట్లుగా ఆయన గురించి మనం ఆదికాండ 25వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా
ఏసావు పుట్టుక గురించి రాయబడిందండి. ఆదికాండం 25 21 నుంచి 30 వరకు ఏసావు జననం గురించి రాయబడిందండి. ఏసావు జననం అంటే ఆ సంగతులన్నీ మీకు తెలుసు. ఏసావు అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి. ఏసావు అంటే ఎర్రనివాడు, మానవుడు, ఆదాము, ఇలాంటి రోమము, ఆదాము అనే మాటకు అర్థం కూడా ఎర్రనివాడు. అలాగే ఏసావు అనే మాటకు అర్థం కూడా ఎర్రనివాడు. కాబట్టి ఈ ఆదాముకి, మానవుడికి ఇవన్నీ అర్థాలుగా మనం చూడొచ్చండి. ఎవరు ఎదోము అనేది మనకు అర్థమైంది. ఎదోమీలు ఎవరు అంటే ఏసావు యొక్క సంతానం. ఏసావు ఇస్సాకుకి ఎప్పుడు జన్మించాడంటే ఇస్సాకుకి కూడా 40 ఏట పెళ్ళయిందట. 20 సంవత్సరాలు పెళ్ళైన 20 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదట. అంటే ఇస్సాకుకి 60వ సంవత్సరం వచ్చినప్పుడు ఈ ఏసావు జన్మించాడు. ఈ ఏసావు యాకోబు ఇద్దరు కవలలు తల్లి గర్భంలో ఉండగానే ఫైటింగ్ చేసుకునేవారు. రోజును ఇద్దరు పెనుగులు ఆడేవారట. అప్పుడు ఇద్దరు కుమ్మిలాడుకుంటుంటే కడుపులో ఎలా ఉంటుందంటే తల్లికి ఒక్కడి లోపల తంతుంటేనే బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. అప్పుడు ఆ రెబెకా ఏమో దేవుడిని ప్రార్థన చేసిందట, అయ్యా ఏంటి నా కడుపులో ఇలాగ గడిబిడైపోతుంది, ఏం జరుగుతుంది లోపల, నన్ను కాపాడంటే. అంటే అప్పుడు దేవుడు ఆమెకి అనిపించి అవన్నీ మనం ఆదికాండం 25 అధ్యాయంలో 21 నుంచి 30 వరకు మనం చదివితే అక్కడ దేవుడు ఆమెకు చెప్పాడమ్మా, నీ గర్భంలో 2 జనాంగాలు పెరుగుతున్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని. మామూలు పుట్టలేదమ్మా, 2 వంశాలకి మూలపురుషులు పుడుతున్నారు అనేసి దేవుడు అక్కడ రెబెకాకు తెలియచేయడం జరిగింది. రైట్. కాబట్టి ఎదోమీలు ఎవరు అనేది మనందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఈ ఎదోమీలు ఎక్కడ ఉండేవారు? రెండోది, వీరు ఎక్కడ నివసించిరి? వీరు ఎక్కడ నివసించిరి? ఆదికాండంలోనే 32 అధ్యాయము, ఆదికాండం 32 అధ్యాయం 3వ వచనం చూద్దామండి. యాకోబు ఎదోము దేశమున అనగా శెయూరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏసావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఇంటిని చెప్తున్నాడండి. అయితే అక్కడ మనకు 3వ వచనంలోనే క్లారిటీ వచ్చేసింది. యాకోబట ఎదోము దేశమున అనగా శెయూరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏసావు నద్దకు. అంటే ఇక్కడ యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే శెయూరు. అంటే ఎదోమీలు ఎక్కడ నివసించేవారు అంటే శెయూరు అనేటటువంటి ప్రాంతంలో నివసించేవారండి. శెయూరు ప్రాంతం. ఈ శెయూరు ఎక్కడుంది? ఎక్కడుందండి? ఎదోము దేశంలోనే ఒక ముఖ్య పట్టణం అండి శెయూరు అనేది. ఆదికాండం 32:3 కదండి, 3. శెయూరు అనేటటువంటి ప్రాంతంలో ఏసావు నివసించేవాడు అని మనం ఇక్కడ, అంటే తన తమ్ముడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టుగా, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆదికాండం 36వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఎదోమును ఏసావు వంశావళి ఇదే. ఏసావు కనాన కుమార్తెల్లో హిత్తీయుడైన
ఏలోను కుమార్తె యగు ఆదాను హివ్వీయుడైన సిల్బోను కుమార్తె అయిన అనా కుమార్తె యగు సరే సరే అంటే ఇక్కడ నేను అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సెయూరు అనే మాట ఉంది కదండి. సెయూరు లేదు, అది వదిలేద్దాం. అంటే ఇక్కడ ఈ ఎదోము దేశానికి బైబిల్లో వేరే వేరే పేర్లు ఉన్నాయండి. ఎదోము అనే మాటని అస్తమానం ఎదోము అనే అండవు. ఆ ఎదోము దేశంలో ఉన్న ముఖ్య పట్టణాలని పేరు పెట్టి కూడా పిలుస్తారండి. ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మీ దేవురు అండి అని అంటే గుంటూరు అన్నాం అనుకోండి, విశాఖపట్నం అన్నాం అనుకోండి, విజయవాడ అన్నాం అనుకోండి, లేకపోతే విజయనగరం అన్నాం అనుకోండి, ఇవన్నీ కూడా ఏ ప్రాంతానికి లెక్కలోకి వస్తాయి? ఆంధ్రప్రదేశ్కే లెక్కలోకి వస్తాయి. అవునా కాదా? అంటే ఇవన్నీ చాలా ముఖ్య పట్టణాలు. మన రాష్ట్రంలో ముఖ్య పట్టణాల పేర్లతో మనం పిలవచ్చు. అలాగే ఈ ఎదోము దేశాన్ని కూడా షెయూర్ అని ఇంకా చాలా చాలా పేర్లతో పిలవడం చూస్తామండి. షెయూరు, బొస్రా, తేమాను, ఏలాతు, యెషోన్కెబోరు, ఇలాగా ఒక 5 పేర్లు ఎదోము దేశానికి ఉన్నట్టుగా ఈరోజు మనం చూడబోతామండి. ఈ ఎదోము అనేటటువంటి దేశము ఎక్కడుందో మనం మ్యాప్లో చూద్దాం. మన బైబిల్లో ఉన్న చివరన మనకు మ్యాప్లు ఉంటాయి కదండి. 2వ మ్యాప్ చూడండి. 2వ మ్యాప్లో పాత నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంటుంది కదా. ఇది కిందన చూడండి, మ్యాప్ కిందన ఇదిగోండి, నా బైబిల్లో పెద్ద వచ్చినది చూడండి. ఇక్కడ ఎదోము అని ఉంది కదండి. ఇది ఎదోము దేశం. అంటే మృత సముద్రానికి కిందన ఉంటుంది ఎదోము దేశం. ఈ ఎదోముని కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి మూడో మ్యాప్ చూడండి. 3వ మ్యాప్లో అదే ఎదోము అనే పేరుని మరో పేరుగా మార్చబడిందండి. ఇక్కడ ఏమని ఉందంటే ఇదూమయ. చూసారండి? అంటే పాత నిబంధన కాలంలో ఎదోము దేశాన్ని ఎదోము అని పిలిచేవారు. కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి గ్రీకు సామ్రాజ్యంలో గ్రీకులు ఈ ఎదోము అనే దేశానికి ఉన్న పేరుని తీసేసి ఇక్కడ ఇదూమయ అని పెట్టడం జరిగిందండి. ఇదూమయ అంటే ప్రస్తుతం మనం ఒకటే గుర్తుపెట్టుకుంటాం. రెండోది మనకి అంత ఆలోచన ఉండదు, అంత అవసరం లేదులే అనుకుంటాం. కాబట్టి ఎదోముకి మరో పేరేంటండి? ఎదోము దేశానికి మరో పేరు ఇదూమయ. ఇదూమయ అనేటటువంటి పేరు ఉండడాన్ని మనం ఇక్కడ గమనించగలమండి. ఇది ఎక్కడుందంటే మృత సముద్రానికి కింద భాగంలో ఉన్నట్టుగా మనం గుర్తించగలిగాం. రైట్. వీరి జీవన శైలి ఎలా ఉంది? 3వదిగా ఈ ఎదోమీల జీవన శైలి. ఈ ఎదోమీల జీవన శైలి ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, వీళ్ళట వేటాడే వేటగాళ్ళండి. యుద్ధాలు చేయడంలో నేర్పరులు. కాబట్టి వీళ్ళ టాలెంట్ అంతా ఏంటంటే వేటాడటం. మనుషులైనా జంతువులైనా వేటాడి జయించడం వీళ్ళకి బాగా పెట్టింది పేరన్నమాట. వీళ్ళ వంశంలో ఎక్కువ మంది రాజులు అవుతారు. అందువల్ల రాజరికాలు అనుభవిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ కంటే ముందుగా రాజు అయ్యింది ఎవరంటే ఈ ఎదోమీలే రాజులు. వీళ్ళకే ముందుగా రాజులు వచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి వీళ్ళ జీవనశైలి ఏంటంటే వేట, జంతువులను వేటాడుట, అలాగే మనుషులతో యుద్ధాలు చేయటం. ఇది వీళ్ళ యొక్క వృత్తి అండి. వేటాడే మనుషులు స్వభావం ఎలా ఉంటుందండి? క్రూరంగా ఉంటుందండి. అంటే వాళ్ళు కొంచెం కూడా దయ, ధ్యాని, కనికరాలు
అలాంటివి ఏముండవు. ఎప్పుడు కూడా పశువులాగా ఆలోచిస్తుంటారనమాట. ఆ వేటగాళ్ళందరూ కూడా కఠినంగా ప్రవర్తిస్తుంటారండి. అందువల్ల ఈ వంశీకులందరూ కూడా ఎప్పుడు పగ, ప్రతీకారం, ద్వేషం, శత్రుత్వం పెట్టుకొని ఎప్పుడు యుద్ధాలు, ఇలాగే బైబిల్లో వాళ్ళ గురించి మనం ఎక్కడ చదువుకున్నా కానీ వాళ్ళ జీవన విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా మంచి కనపడదు. ఎక్కడ చూసినా వాళ్ళలో క్రూరత్వమే, పగలు, ప్రతీకారాలు కనపడతాయి. ఎందుకు జాతికి జాతి ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించేస్తే వీళ్ళు చేసిన నేరం ఏమిటి అని మనం ఆలోచించేద్దాం. అంటే అప్పుడు ఎన్నో నేర్చుకున్నామండి. ఏదో మీరెవరు, వీళ్ళు ఎలా వచ్చారు అంటే ఎలా వచ్చారు అనేది మనం రాసుకోలేదు. ఏదో మీరెవరు, వీరు ఎలా వచ్చారండి అది రాయడం మానేసాం మనం. ఆదికాండం 25 అధ్యాయంలో ఎలా వచ్చారంటే ఇస్సాకు సంతానం. ఇప్పుడేమో ఎక్కడ నివసించేవారని చూసుకున్నాం. వీళ్ళ జీవన శైలి ఏంటి అనేది మనం కూడా ఆలోచించేసాం. వీళ్ళ జీవన శైలి ఏంటంటే వేటాడడం అని ఆలోచన చేశాం. మనకి ఆదికాండం 25 అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనాల వరకు చూస్తే ఈ మూల పురుషుడైనటువంటి ఏసావు చేసినటువంటి తప్పు కనపడుతుందండి. వీళ్ళు చేసిన నేరాలు ఏంటి అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ రాద్దాం. వీళ్ళు చేసిన నేరాలు ఏమిటి, ఏం చేశారు వీళ్ళు నేరాలు ఎంతకీ అని అంటే ఇక్కడ ఆదికాండము 25 అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా ఏసావు చేసినటువంటి తప్పు ఏంటంటే ఏదో వేటకి వెళ్ళాడంట. ఆ రోజు వేట ఎక్కడ దొరకలేదట. చాలా ఆకలితో వచ్చాడట ఇంటికి. ఆ ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు ఏదో చిక్కుడుకాయ కూర ఉండి ఎర్రగా ఉండేటట. కూర బాగా కలర్ఫుల్గా ఉండేటట. కలర్ అంటే అందరూ అట్రాక్ట్ అవుతారు కదండి. ఏమంటే మనిషికి కలర్ కావాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చూస్తారండి? ముందు అమ్మాయి మంచి కలర్ఫుల్గా ఉందా లేదా చూస్తారు, అబ్బాయి కలర్ఫుల్గా ఉన్నాడా లేదా చూస్తారు. కాబట్టి ఈ ప్రస్తుతం లోకమంతా రంగులమయం కదా. ఏసావు కూడా ఎక్కడ పడిపోయాడంటే ఆ రంగు దగ్గర పడిపోయాడు. వెంటనే ఆ చిక్కుడుకాయ కూర తమ్ముడు నాకు పెట్టు అన్నాడు. యాకోబు అన్నట్టు నేను ఊరికినే ఏమన్నా, నువ్వు ఏదైనా ఇస్తే ఇస్తాను, నీ జ్యేష్ఠత్వం ఇచ్చేస్తే నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు వెంటనే జ్యేష్ఠత్వం నాకెందుకు, తీసుకోలే, నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆ తిండి కోసం ఆ జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడట. మొదటి తప్పు ఏంటండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు కూడా జ్యేష్ఠత్వం అనేది ఒక వరం అండి. పెద్ద కొడుకుగా పుట్టడం అనేది ఒక దీవెన, ఒక ఆశీర్వాదం. ఒక కుటుంబానికి, ఒక ఇంటికి తొలుసుల సంతానం అనేది చాలా బెస్ట్ అండి. అది దేవుడు అందరికీ తొలుసులుగా పుట్టే ఆ భాగ్యం అందరికీ ఇవ్వడం. ఆ భాగ్యాన్ని మనం చిన్న చూపు చూసుకోకూడదు. అదేదో కొన్నిసార్లు కష్టాలు కూడా ఉంటాయి, భరించాలి కానీ నొచ్చుకోకూడదు, బాధపడకూడదు, ఫీల్ అవ్వకూడదు, దాన్ని శాపంగా అనుకోకూడదు. కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు కూడా పెద్ద కొడుకు అంటే తండ్రితో సమానం అండి. పెద్ద కొడుకు అంటే ఇంటికి యజమాని, కుటుంబంలాగా కుటుంబాన్ని. తండ్రి చనిపోతే ఆ కుటుంబాన్ని ఏడవలసిన వాడు పెద్ద కొడుకు అంటే. ఏదొచ్చినా సరే కానీ కుటుంబాన్ని క్షేమం కోసం ఎప్పుడు కోరుకోవాలండి. పెద్ద కొడుకు వల్ల కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదు, విడిపోకూడదు. అది ఆ పెద్ద కొడుకుకి దీవెన కాదండి. కాబట్టి ఇక్కడ ఏసావు అన్ని ఆలోచించలేదు. ఏం చేశాడంట, వెంటనే జ్యేష్ఠత్వపు హక్కుని నాకు అక్కర్లేదు లేరా, నువ్వే ఈ రోజు నుంచి పెద్ద కొడుకువి, నేనే చిన్న కొడుకుని అనుకుంటానని సింపుల్గా తీసుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు హెబ్రీ పత్రికలో 12 అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడండి, ఒక పూట కూటు కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న భ్రష్టుడు వ్యభిచారి అనే మాటలు కూడా వాడేశారండి. అంటే అతను ఏమి వ్యభిచారం చేశాడు అంటే దేవుడు ఒక స్థితిని ఇస్తే ఆ స్థితిని విడిచిపెట్టుకోవడం కూడా, ఆ స్థితిని విడిచిపెట్టి ఇంకో స్థితికి వెళ్ళిపోవడం కూడా వ్యభిచారంతో సమానం. అతను ఏ వ్యభిచారం చేయలేదు కానీ అంత మాట భ్రష్టుడు అనే మాట కూడా. భ్రష్టుడు అంటే పశుప్రాయుడు.
అలాంటి స్థితి అతనికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది అతను చేసిన మొదటి తప్పు. ఆదికాండం 25 అధ్యాయం 30 నుంచి 34 వచనాలు రాసుకొచ్చాను. ఆదికాండం 25 అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. తర్వాత రెండో తప్పు ఏంటంటే ఆదికాండం 26 అధ్యాయం 34 వచనంలో హిత్తీల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. హిత్తీల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. హిత్తీలు అంటే ఎవరో అన్యజనుడు. అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అబ్రహాము ఎలా బతికాడండి? తన కొడుక్కి అన్యులు ఎవరిని ఇచ్చి చేయొద్దు, ఈ కణాల్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఇచ్చి చేయొద్దు, నా పిల్లలకి నా బంధువులు ఇచ్చే చెయ్యి అని చెప్పి విశ్వాసించే చెయ్యాలన్నాడు. ఈ విగ్రహాల దగ్గర ఎవరిని వద్దని చెప్పి ఎలియాజర్తో ఒట్టేయించుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఏశావు రెండో తప్పు ఏంటంటే పెళ్లి దగ్గర పప్పులో కాలేసేది. ఎవరిని చేసుకున్నాడండి? విగ్రహారతికల్లే చేసుకున్నాడు. హిత్తీయుల కుమార్తెలు వివాహం చేసుకున్నాడు. ఇంకెవరిని చేసుకున్నాడట? హిత్తీయుల కుమార్తెలు పేర్లు రాశాడు అక్కడ. ఆదికాండం 26:34 యెహూతీతు బాసేమతు అనే ఇద్దరు స్త్రీల్ని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 28 అధ్యాయం చూస్తే ఆదికాండం 28 అధ్యాయం 8వ వచనం చూస్తే కనాను కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. కనాను కుమార్తెల్ని. ఇంకా తర్వాత 9వ వచనం చూస్తే ఆదికాండం 28:9లో వీళ్ళిద్దరూ చాలరని చెప్పి వీళ్ళిద్దరూ కూడా తన తండ్రికి బాధ పెడుతున్నారు. వీళ్ళు అంటే ఈ కోడలు వచ్చిన తర్వాత ఏమైందటంటే ఏసావుకి ఇస్సాకుకి రిబకాకి కూడా తలనొప్పిగా తయారయ్యారట. చింత విచారానికి గురైపోయారట కోడలు వచ్చిన తర్వాత. అప్పుడు మా నాన్నకి సంతోషం లేదు, మా అమ్మకి సంతోషం లేదు, ఇంకో పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడంటే అప్పుడు ఎవరిని చేసుకున్నాడట? ఇస్మాయేలు కుమార్తెను చేసుకున్నాడట. ఆదికాండం 28:9లో ఇస్మాయేల్ అంటే ఎవరు? అబ్రాహాముకి ఆగరికి పుట్టినటువంటి సంతానం. అప్పుడు ఆ ఇస్మాయిల్ని చేసుకున్నాడండి. ఇస్మాయిల్ సంతానం. ఇస్మాయిల్ సంతానాన్ని కూడా వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఒక మాటలో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే అది తప్పేం చేయలేదు, కానీ అతను రెండు తప్పులు చేశాడు. ఒకటి జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకోవడం ఒక తప్పు అయితే, అన్య స్త్రీలు వివాహం చేసుకోవడం రెండో తప్పుగా మనం బైబిల్లో అతని గురించి చూస్తాం. అంటే ఇప్పుడు మనకు సామెత ఉంటుంది బైబిల్లో, తండ్రి ఎట్టివాడో కుమారుడు ఎట్టివాడే, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనే మాటలు ఉంటాయండి. ఇక్కడ కూడా ఈ వంశానికి మూల పురుషుడైనటువంటి ఏశావు ఈ నేరాలు చేశాడు. ఇతను ఎలాగైతే నేరాలు చేయడానికి ప్రారంభించాడో అతనికి పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఏదో నేరాలు చేస్తూనే ఉన్నారండి. ఆదికాండంలో సంఖ్యాకాండానికి వెళ్ళినప్పుడు సంఖ్యాకాండం 20 అధ్యాయం 14 వచనంలో ఇక్కడ మళ్ళా ఇతను వంశీకులు అంటే ఎదోమీయులు ఏం చేశారంటే నేరం, ఇశ్రాయేలీయులేమో ఐగుప్తులో 430 సంవత్సరాలు చెర అనుభవించి అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. తిరిగి వచ్చేసి కాదేశ్ అనేటటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చేసారు. ఈ కాదేశ్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత మోషే ఏం చేస్తాడంటే ఇద్దరు సైనికుల్ని ఇద్దరు దూతల్ని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? ఈ మోయాబు దేశంలో ఉండే రాజుగారి దగ్గరికి పంపిస్తాడు. సహోదరులారా, మేము ఇలాగ ఐగుప్తులో బానిసత్వం అనుభవించి అక్కడి నుంచి విడుదల చేయబడ్డాం. మేము మీ దేశం మీదగా వెళ్ళిపోతే కానాన్ దేశానికి చాలా క్షేమంగా వెళ్ళిపోతాం, చాలా తొందరగా వెళ్ళిపోతాం. మాకు మరో తావులేదు. దయచేసి మాకు మీ రాజమార్గాన్ని మాకు ఇవ్వండి. మేము మీ వస్తువులు పాడు చేయము. మీ పంట పొలాలు కానీ, మీ పశువులు కానీ, మీ ద్రాక్ష పళ్ళు కానీ ఏవి ముట్టుకోం. ఒకవేళ ఏమైనా ముట్టుకుంటే వాటికి కూడా మేము ధర చెల్లిస్తాం. దయచేసి మాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని ముందుగా మోషే పంపిస్తాడండి. అది ఎంత మంచి పద్ధతి అండి. అంటే ఈరోజు కొన్నిసార్లు మనకు ఏదైనా పని ఉందనుకోండి, అవతలలో నడకుండానే గోడ దూకి వెళ్ళిపోయి అవతలలో పని చేసుకుని వచ్చేస్తుంటారు కొందరు.
అడిగి వెళ్ళాలంటే ఒకళ్ళ సరిహద్దులోనికి అడిగి వెళ్ళడం అనేది ధర్మం. ఒకళ్ళ భూమి మీదకి ఒకళ్ళ ఇంటి దగ్గరికి ఇంట్లోకి అడిగి వెళ్ళాలి పర్మిషన్. మోషే దగ్గర ఆ నీతి తెచ్చుకుంటాం. కానీ ఏం జరిగిందంటే ఈ మోయాబు రాజు పర్మిషన్ ఇవ్వడండి. పర్మిషన్ ఇవ్వకుండా ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎదురుగా యుద్ధానికి వెళ్తాడనమాట. వాళ్ళని బెదిరిస్తాడు. మీరు కానీ మా దేశం మీదకి వచ్చారంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామని చెప్పి. మనం సహోదరులే. ఇద్దరు ఎవరండి? ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లల సంతానం వీళ్ళు. అంటే అన్నదమ్ములు, సహోదరులు ఇద్దరు కూడా ఆ ఇస్సాకుకి జన్మించినటువంటి సంతానం వీళ్ళు. ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన కలవ పిల్లల సంతానం. కానీ వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. అంటే ఏది మనసులో పెట్టుకున్నారు? ఆ ఏసావు జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు కదా, అదిగో మా వాడి జ్యేష్ఠత్వం హక్కుని మీరు కొనేసుకున్నారు. మమ్మల్ని ఏమో మా వాడికి అన్యులు వివాహం చేసుకుని మమ్మల్ని సైడ్ వేసేసారు. మా వాడికి రావాల్సిన దీవులన్నీ మీరు కొట్టేశారు అని అలాగా ఏసావు తరపున వాళ్ళు ఇశ్రాయేలు మీద పగపట్టుకున్నారండి. ఈ యాకోబు సంతానం మీద పగపట్టుకొని ఆ రోజున ఇశ్రాయేలుకి తోవ ఇవ్వలేదటండి. ద్వితీయోపదేశకాండంలోనైతే దేవుడు దీని గురించి ముందుగానే చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే అక్కడ చదువుతారండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. రెండోది 3వ వచనం చదువుతున్నాను నేను. ఉత్తర దిక్కున తిరుగుడి, మరియు నీవు ప్రజలతో ఇట్లనము, శేయీరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. అనగా ఏసావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. దేవుడు ముందే చెప్పేశాడు, శేయీరుని ఏసావుకి ఇచ్చేశాను. కాబట్టి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా వాళ్ళకి అన్యాయం చేస్తారేమో, వాళ్ళ ప్రాంతాన్ని తీసుకుంటారేమోనని వాళ్ళు మీకు చోటు ఇవ్వరు. అలాంటప్పుడు మీరు వాళ్ళతో కలహాలయ్యి ఆడడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి అని దేవుడు అది ఏసావుకి ఇచ్చేసాను ఆ భూభాగం. మీరు ఆ భూభాగం జోలికి వెళ్ళకూడదు, వాళ్ళతో యుద్ధాలు చేయకూడదు అని దేవుడు అక్కడ చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ఏం చేశారంటే ఇంకా ఆ మీదగా వెళ్ళడం మానేసి చాలా చాలా ఎదోము దేశానికి చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ ఉంటుంది కదంటే, ఎన్ని ఊర్లు ఉంటాయో అవన్నీ తిరుక్కొని 8వ వచనం చూస్తే, అప్పుడు శేయీరులో నివసించి ఏసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి యాలతో ఇసన్గోవేరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. అంటే వాళ్ళు వెళ్ళవలసిన తావేమో ఎదోము మీదగా వెళ్ళాలి, కానీ వాళ్ళు వెళ్ళనివ్వలేదు. అప్పుడు వేరే మార్గాల ద్వారా వెళ్ళిపోయారండి వీళ్ళు. అది చాలా చుట్టుతావు ఇది. కాబట్టి ఇది వీళ్ళు చేసినటువంటి తప్పండి. అంటే అన్నదమ్ములు చిన్న సాయం అడిగారు, చిన్న హెల్ప్ అడిగారు. మీ ఊర్లో పడి వెళ్ళిపోతాం, మాకు కొంచెం తోవ ఇవ్వండి, మా పశువులు కానీ మా చిన్నపిల్లలు కానీ ఎవరైనా మీ మొక్కలు కానీ ఏదైనా మీ వస్తువులు కానీ ముట్టుకుంటే దానికి ధర చెల్లిస్తాం, మాకు చిన్న సహాయం చేయండి వేడుకున్నారు. కానీ ఇక్కడ ఏదో మీరు పగపట్టి ద్వేషంతో ఉన్నారు, కక్షతో ఉన్నారు కాబట్టి ఆ చిన్న సాయం చేయడం మానేశారు. దేవుడు వాళ్ళతో గొడవ పడకుండా మీరు వచ్చేయండి అని చెప్పాడు కనుక వచ్చేసి చుట్టూ తిరిగి వెళ్ళడానికి చాలా కష్టపడి వెళ్ళారండి. కాబట్టి ఇక్కడ మనం ఇశ్రాయేలుకు తావు ఇవ్వలేదని రాసుకోవాలండి. వీళ్ళు చేసిన తప్పులు ఏంటమ్మా? ఇశ్రాయేలు ప్రయాణానికి త్రావు ఇవ్వలేదు. ఆ వచనం కూడా రాసుకోండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14. సంఖ్య
24, 14, 22, 14, 24, 20, 14, 20 రైట్. ద్వితీయోపదేశకాండం 2:3-8 అవి కూడా రాసుకోవచ్చు. తర్వాత ఇంకా వీళ్ళు చేసిన తప్పులు ఎక్కడెక్కడ కనపడతాయంటే, వీళ్ళు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళారండి. సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళారు. మొదటి సమూయేలు గ్రంథం 14:47 సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళారండి. సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళారు. మొదటి సమూయేలు 14:47. కాబట్టి అలా సౌలు ఎవరెవరితో యుద్ధాలు చేశాడో అవన్నీ రాశారు అక్కడ. అందులో ఎదోమీయులు కూడా ఉన్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18-13 చూస్తే దావీదుతో కూడా దావీదు మీద కూడా వెళ్ళారండి. 2వ సమూయేలు మొదటి దినవృత్తాంతాలు 18-12. మొదటి దిన 18-12 దావీదుతో కూడా యుద్ధానికి వెళ్ళారండి. దావీదుతో కూడా యుద్ధానికి వెళ్ళారు. కానీ ఈసారి మాత్రం దావీదు ఏం చేశాడంటే ఎదోమీయుల్లో 18,000 మందిని చంపేశాడటండి. 18,000 మందిని చంపేసి మిగిలిన వాళ్ళని దాసులు చేసేసుకున్నాడంట. అంటే వాళ్ళు బానిసల కింద ఉంచేసుకున్నాడటండి. అక్కడ దేవుడు దావీదుకి తోడై ఉండి అలా చేసినట్టుగా మనం చూడవచ్చు. ఎదోమీయులు దావీదు కాలంలో ఓడిపోయారు, సౌలు కాలంలో కూడా ఓడిపోయారు. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో 35:15 చూస్తే ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే, ఈ యోధా వారు పాపం చేశారు, విగ్రహారాధన చేశారు. అప్పుడు దేవుడు ఈ యోధా వారిని శిక్షించాలనుకున్నాడు. శిక్షించడానికి దేవుడేమో ఎవరిని పంపించాడండి? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని వాడుకున్నాడు. నెబుకద్నెజర్ని పంపించి యోధా వారిని చాలామందిని చంపేశాడు. తర్వాత దేవాలయాన్ని కాల్చేసి అందులో ఉన్న బంగారాన్ని అంతా ఎత్తుకొని పోయేలాగా చేశాడు. అలాంటప్పుడు ఈ ఎదోమీయులు ఎక్కడున్నారండి? అక్కడే ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. యోధా దేశానికి ఎదోము దేశానికి మధ్యలో పెద్ద దూరం ఏమి లేదు, చాలా దగ్గర. మోయాబు దేశం ఎదోమీయులు దాడితే యోధయే. ఇంతకదు చోటు కూడా మానేశారు వెళ్ళడానికి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ నెబుకద్నెజర్ వచ్చి వీళ్ళందరినీ శిక్షించి వీళ్ళందరినీ కొట్టి వీళ్ళు పరుగులెత్తించి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే వీళ్ళట ఎంజాయ్ చేశారట, సంతోషించారట. అక్కడ చదవండి బ్రదరు, యెహెజ్కేలు గ్రంథం 35:15 35:15 చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. సెయూరు పర్వతమా, సెయూరు అంటే ఏంటండి? ఇందాక చెప్పుకున్నాం. ఎదోములో ఉండే ఒక ముఖ్య పట్టణం పేరు సెయూరు. కాబట్టి బైబిల్లో ఎదోము అని అండవు, సెయూరు పర్వతమా అంటాడండి. నువ్వు పాడైపోదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలును పాడైపోవడం చూసి సంతోషించారు. ఈరోజు కూడా చాలా సందర్భాల్లో మన శత్రువులు పాడైపోయారనుకోండి, మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. మంచి పని జరిగింది, తగిన శాస్తి జరిగింది, నన్ను నిన్ను మాట్లాడినాడు, నాకు ఎంత అన్యాయం చేశాడు, దేవుడు భలే చేశాడు, వాళ్ళకి మంచి పని జరిగింది రాజేష్ అంటాం. అప్పుడప్పుడు అంటావు కదా, అలా అనకూడదమ్మా. మనకు అన్యాయం చేసిన వాళ్ళైనా కానీ పాడైపోతే అయ్యో పాపం అనాలి కానీ, జాలిపడాలి కానీ, చేతనే తీరు సాయం చేయాలి, చేత కాకపోతే ఊరుకోవాలి కానీ మంచి పని జరిగిందని సంతోషపడకూడదు మనం. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఆ ఇశ్రాయేలీయులు ఆ బబులోను చెరకు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళట సంతోషపడ్డారట అండి. అన్నమాట మీరు రాసుకోవాలండి.
సంతోషపడ్డారు. వచ్చిన కూడా రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 35:15. అప్పుడు దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు వెంటనే, అరే నువ్వెవడరా సంతోషపడడానికి? నేను వాళ్ళని శిక్షించాను, వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళని శిక్షించాను, నువ్వెవరు సంతోషపడడానికి అని చెప్పేసి దేవుడు నీకు అలాగే జరుగుతుంది. చూడండి, మన ఇళ్ళల్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇంట్లో? మీకు ఉన్నారు కదా, రాజరత్నం, నీ తమ్ముడు కొడుకు, నీ కొడుకు. ఉదాహరణకి పెద్దోడిని కొడుతున్నాం అనుకోండి, తప్పు చేసాడని. చిన్నోడు పక్క నవ్వుతున్నాడు అనుకోండి, ఆడిని కొడుతుంటే మనకేమనిపిస్తుంది? ఎరా నీకు 2 తగలాలా, నవ్వుతున్నావు నువ్వు అని అనవండి. అంటాం, ఇంకా కోపం వస్తే ఆడికి కూడా ఒకటి వేస్తాం. అవునా కదా? దేవుడు కూడా అలాగే చేసాడండి. ఇశ్రాయేలు తప్పు చేస్తే ఇశ్రాయేలు దేవుడు శిక్షిస్తున్నాడు, నెబుకద్నెజరు వాడుకొని శిక్షిస్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అమ్మో మేము తప్పు చేస్తే మమ్మల్ని ఇలాగే దేవుడు శిక్షిస్తాడని అనుకోవాలి. లేకపోతే అయ్యో మా సహోదరులు ఇలాగైపోతున్నారు, ఇలా జైలుకి వెళ్ళిపోతున్నారు, ఇలాగ చెరకెళ్ళిపోతున్నారు, బాధపడాలి. కానీ ఏం చేస్తున్నారటండి? వీళ్ళు ఎంజాయ్ చేసి స్వీట్లు పంచుకొని ఆనందిస్తున్నారట. ఇంకా కొన్ని ఆమోసు గ్రంథంలో కూడా చూద్దాం. చూడండి, ఆమోసు 1:11. ఆమోసు 1:11. ఎవరైనా తీశారండి? వీళ్ళు ఏం చేశారటంటే, ఇందాక అక్కడ చూస్తే యెహెజ్కేలు దగ్గర సంతోషించారని రాయబడింది. ఆమోసు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ఏం చేశారంటే, ఒక పక్క నెబుకద్నెజరు చంపుతూ ఉంటే, వెంటాడి కొట్టి చంపుతూ ఉంటే, పారిపోతున్నటువంటి వారినట, దాక్కున్న వారిని వీళ్ళు ఎదోమీలు వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏం చేస్తున్నారట? చీలుస్తున్నారట, బలత్కారం చేస్తున్నారట. ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించుదును. ఏలయనగా వాడు కనికరం చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపంతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. దొరికిన వారినట ఇవి కాపాడాలి. ఒకరిద్దరు తప్పించుకొని యుద్ధంలో నుంచి బయటకు వస్తే వారిని కాపాడాలి. కానీ వీళ్ళు ఏం చేసేవారటమ్మా? కోపంతో ఉండి తన సహోదరులకు వారిని దొరికినట్టు చంపేసేవారటండి. ఇల్లు కూడా పగ తెచ్చుకున్నారని. కాబట్టి తేమాను మీద అగ్ని వేసేదును, అది బోస్రా యొక్క నగరములను దహించి వేయును. అంటే ఇక్కడ తేమాను అన్నా కూడా ఏ దేశం అండి? ఎదోము దేశమే, సెయూరే. అలాగే బోస్రా అన్నాడు. బోస్రా అన్నా కూడా ఏ దేశం అండి? ఎదోము దేశమే. ఎదోము దేశంలో ఉన్నటువంటి పట్టణాల పేర్లండి ఇవన్నీ. ఇందాక మేము చెప్పుకున్న సెయూర్ అన్నా, తేమాన్ అన్నా, బోస్రా అన్నా, ఇవన్నీ ఒక ఎదోము గురించి చెప్పినటువంటి మాటలేనండి. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులు. యోవేలు గ్రంథం చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 19 యోవేలు అంటే ఒక పేపర్ యువతలే. 3వ అధ్యాయము 19 చదువుతున్నారు. ఇక్కడేమన్నాడంటే, ఐగుప్తీయులను ఎదోమీయులను యోధావారి మీద బలత్కారం చేసిరి. ఓ పక్కన నెబుకద్నెజరు వచ్చి యోధావారిని పట్టుకొని పోతుంటే ఇంకెవరెవరు వచ్చారట సాయం చేయడానికి? నెబుకద్నెజరుకి ఐగుప్తీయులు వచ్చారట, ఈ ఎదోమీయులు కూడా వచ్చారట. వచ్చి బలత్కారం చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగు చేసిరి. ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఎక్కడో పాపం నక్కి దాక్కున్నారు, వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపేశారట. కాబట్టి దేవుడు ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండను. నిర్జనం అంటే జనము లేని ప్రాంతంలో, మనుషులు లేనటువంటి ఊర్లాగా, ఎడారిలాగా
నేను చేసేస్తాను అని ఇక్కడ దేవుడు చెప్పడం కూడా మనం చూస్తాం. అదే ఇక్కడ మనం దేవుడు వీరికి విధించిన శిక్ష 6వ భాగం ఏంటంటే అక్కడ రాయలే ప్లేస్ లేదు. సరే, దేవుడు విధించే శిక్ష అక్కడ యోవేలు రాసుకోవాలండి. యోవేలు 3వ అధ్యాయము 19. ఏం చేస్తున్నాను? నిర్జనమైన ఎడారిగా చేస్తాను. నిర్జనమైన ఎడారిగా మాట రాసుకోవాలండి. నిర్జనమైన ఎడారిగా చేస్తాను అన్నాడు. ఇంకేం చేస్తాను అన్నాడు? ఓబద్య గ్రంథం అంతా కూడా 1వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా ఎదోము నాయకులకి దేవుడు ప్రశ్నించడం ఉంటుంది. ఎదోము నాయకులు చేసిన తప్పులు దేవుడు వాళ్ళని ఆరోపిస్తూ ఉంటాడు, మీరు చేసిన తప్పులు ఇవి అని. తర్వాత 15వ వచనం నుంచి కూడా వాళ్ళకి విధించే శిక్షల గురించి ఉంటాయి. అది మొత్తం 21 వచనాలతో ఉన్న పుస్తకం ఏదో ఓబద్య గ్రంథం. ఈ ఓబద్య గ్రంథం ఎవరికి రాయబడిన గ్రంథం అంటే ఎదోమీయులకి రాయబడిన గ్రంథం. ఈ ఎదోమీయులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన తప్పులకి శిక్షలు, వాళ్ళకి కూడా మళ్ళీ విమోచన ఉంటుంది చివరిని. వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోకి రావచ్చు, వాళ్ళు యెరూషలేములోకి రావచ్చు, తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం పడవచ్చు, వాళ్ళు ఇశ్రాయేలీలు అవ్వచ్చు. అలా అని దేవుడు అక్కడ చెప్తాడన్నమాట. రైట్, అది ఓబద్య గ్రంథం కూడా దేవుడు విధించే శిక్షల గురించే ఉంటుందని మీకు చెప్పడానికి చెప్తున్నాను. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా 34:5 వచనం. యెషయా 34:5లో ఇక్కడ కూడా ఎదోమీయులకి దేవుడు వేసిన శిక్షల గురించి రాయబడిందండి. యెషయా 34:5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. దేవుడట ఆకాశం మీదకి కత్తిని ఇస్తాడట. కత్తి ఎక్కడ పడుతుందట? వెళ్ళి ఎదోము మీద పడుతుందట, ఎదోము జనం మీద పడుతుందట. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్కయో మేకపిల్ల యొక్కయో రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథముల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఎనగా బోస్రా అంటే ఏంటండి? ఎదోమే. ఆ బోస్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశములో ఆయన మహాసంహారము చేయును. వారితో కూడా గురుపోతులను, వృషభములను, కోడులను దిగిపోచున్నవి. ఎదోమీల భూమి రక్తముతో నానుచున్నది. అంటే ఏమన్నాడంటే చివరికి ఎదోమీల భూమట రక్తంతో నానుతుంది అన్నాడండి. అంటే ఇంకా చూడండి, వర్షం పడితే కదా నానుతుంది భూమి, కానీ ఎదోము దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? రక్తంతో నానబెడతాను అన్నాడండి. అదంతా దేవుడు దండన వాళ్ళకి విధిస్తాననే సంగతిని, శిక్ష, దేవుడు ఎలాంటి శిక్ష వేస్తానన్నాడో దేవుడు విధించే శిక్షలు రాసుకోవాలండి. యెషయా గ్రంథం 34:5 నుంచి 13 వరకు కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 13వ వచనం చూస్తే, ఎదోము నగరంలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగుండ్లను గచ్చలను పుట్టను. అది అడవి కుక్కలకు నివాసములుగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండెను. అడవి పిల్లలు నక్కలు అచ్చట కలుసుకొనును, అచ్చట అడవి మేక తనతోడు జంతువులను కలుసుకొనును అన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడండి? ఇంకా అక్కడ ఎవరుంటారండి? మనుషులందరూ చేస్తే మేకలో, కుక్కలో, నక్కలో అవి ఉంటాయి. దేవుడు ఒక్కసారిగానే ఒకవేళ దేవుడు మన మీద కన్నెర్ర చేస్తే మన పరిస్థితి, మన ఇల్లు పరిస్థితి ఇలా ఉంటుంది అని ఒక హెచ్చరిక అనమాట. అవన్నీ మీరు అక్కడ రాసుకోండి. చివరికి వాళ్ళు ఏమయ్యారు అనేది మనం ఆలోచన చేస్తే, ఎదోమీయులు ఏమయ్యారు అంటే, ఈ మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యన 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. కానీ అది బైబిల్లో, మన బైబిల్లో లేదు, ఆర్సీఎఫ్ బైబిల్లో ఉంటుంది. దాన్ని మక్కాబీల చరిత్ర అంటారు. మక్కాబీల చరిత్ర అని ఆర్సీఎఫ్ బైబిల్లో ఉంటుంది. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కాదు కాబట్టి దాన్ని మన బైబిల్లో
పెట్టలే, కానీ వాళ్ళు దాన్ని నమ్ముతారు కనుక అది ఒక చరిత్ర పుస్తకంగా చూస్తే పర్వాలేదు. అయితే అందులో ఏం రాయబడిందంటే, ఈ ఎదోమీయుల్లో చనిపోగా మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళట ఈ యూదుల్లో కలిసిపోయారట. అంటే యోధా మతాన్ని స్వీకరించి మళ్ళా ఇంకా మేము ఎదోమీయులం కాదు, ఈ రోజు నుంచి మేము యూదులమే అని చెప్పి యూదులు పెళ్లి చేసుకొని ఇంకా యూదులతో కలిసిపోయి యెహోవా దేవుడిని ఆరాధించుకుంటూ విగ్రహాలు విడిచిపెట్టేసి అలాగా యూదా మతంలోకి వచ్చేసారట. అలా వచ్చినటువంటి వారిలో మనందరికీ తెలుసు హేరోజ్ ది గ్రేట్ అంటారు. యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు ఉన్నాడు కదండి. ఈ హేరోదు ఎవడంటే ఎదోమీయుడు అట. ఈ హేరోదు ఎదోమీయుడు. అందువల్లే ఈ యూదులందరూ కూడా ఈ హేరోదు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను పరిపూర్ణమైనటువంటి యూదుడు కాదు. ఎక్కడి నుంచి వచ్చినవాడు? ఎదోమీయుల నుంచి వచ్చి యోధా మతాన్ని తీసుకున్నాడు. కాబట్టి యూదులకి ఎదోమీయులు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు చేసిన అన్యాయాలు అన్నీ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళంటే ద్వేషిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ హేరోదులు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ కనపడరు, అంతరించిపోతారనమాట. అంటే వీళ్ళు మొదటి నుంచి యుద్ధాలు చేయడం, రాజ్యాలు ఏలడం ఇవి వాళ్ళకి అలవాట్లు కనుక యేసుప్రభు జన్మించిన నాటికి కూడా వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారండి హేరోదులు. కాబట్టి మీకు ఆ విషయం అర్థమైంది. వాళ్ళు ఏమయ్యారు అనేది 7వ పాయింట్ ఏంటంటే, చివరికి వాళ్ళు ఏమయ్యారమ్మా? యూదుల్లో కలిసిపోయారు, కానీ సంపూర్ణమైన యూదులు కాదు. వాళ్ళేమో హేరోదు అయ్యాడు, హేరోదు రాజు. ఎదోమీయుడు అని సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. అతనికి 7 కొడుకులు. అవన్నీ స్టోరీ అంతా మీకు తెలుసు. రైట్. ఇప్పుడు చివరి దశకు వచ్చేసామండి. వీరి నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? 8వది నేను 6 రాశాను. 7వది కూడా చివరికి ఏమయ్యారనేది కూడా మీరు రాసుకోవచ్చు. 8వది ఏంటంటే, వీరి నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే నీతి ఏంటి? నీతి చెప్పండి వేదరు. మీరు ఇప్పుడు దాకా విన్నారు కదా ఎదోమీయుల గురించి, ఎదోమీయుల చరిత్ర గురించి. నీతి ఏంటండి? మా స్వరూపం చెప్పమ్మ, ఏమర్థమైంది? ఈ పాఠం విన్నావు కదా, ఎదోమీయుల గురించి విన్నావు కదా, నీకు ఏమర్థమైంది? సరే బ్రదరు, నీకేమర్థమైంది? నేను బాగా చెప్పలేదు. దేవుడికి వ్యతిరేకంగా నేను ఆ మాటలేం చెప్పలేదండి. ప్రొఫెసర్ గారు మీరు చెప్పేస్తారు. రాజరత్న గారు చెప్పండి, ఈ పాఠంలో మనం నేర్చుకుని నీతి ఏంటండి? ఏంటండి రాజేష్, నీకు డైరెక్ట్గా చెప్పినట్టు ఉన్నాను నేను. నీకు అర్థమైందా? నీకు కూడా అర్థం అవ్వలేదా? రాజేష్ అని పేరెట్టి కూడా పిలిచి మరి చెప్పాను నీకు. మన శత్రువు బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళు చూసి సంతోషపడకూడదు. అదండి నీతి. ఇంకండి, అన్యులు వివాహం చేసుకోకూడదండి. ఎప్పుడైతే వివాహం విషయంలో మనం అన్యులు పెళ్లి చేసుకున్నామో మన తర్వాత యెహోవాకి వ్యతిరేకమైన తరం పుడుతుంది మన వల్ల. విగ్రహారాధకులు మన కుటుంబంలో ప్రవేశించడానికి కారణమైపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనకి ఎవరైనా అన్యాయం చేసినా మనం వాళ్ళని శత్రువుగా భావించకూడదండి. వాళ్ళ మీద మనమే పగ తీర్చేసుకోవడానికి తయారవ్వకూడదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10:30 ఉందండి. కాబట్టి ఆ పగ కూడా ఇప్పుడు ఉదాహరణకి ఎదోమీయులకి కోపం వచ్చింది, ఇశ్రాయేలుని చంపేద్దాం అనుకున్నారు. దేవుడు ఎవరిని వాడుకున్నాడు ఇశ్రాయేలు మీద పగ తీర్చుకోమని? నెబుకద్నెజరుని వాడుకున్నాడు. అతనే పగ తీర్చాలి. అతను పగ తీర్చుకుంటే దేవుడు తీర్చుకున్నట్టు. వీళ్ళకి చెప్పలేదు, వీళ్ళు తీర్చుకోవడానికి తయారయ్యారు. తప్పు దేవుడి దృష్టిలో. వాళ్ళని చూసి నువ్వు నవ్వావు కాబట్టి నీకు నేను అలాగే చేస్తానన్నాడు. కాబట్టి మనం సహోదరుణ్ణి మన శత్రువుగా చూడకూడదు. మన తోడబుట్టిన వారిని కానీ మన సంఘంలో ఉన్న సహోదరులు కానీ శత్రువుగా చూడకూడదండి. ఎప్పుడైతే అన్నదమ్ముల్ని శత్రువుగా భావించామో ఇంకా మన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే అయిపోతారండి. మన పిల్లలు కూడా ఏమైపోతారంటే శత్రువులుగానే చూస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అన్నదమ్ముల్ని శత్రువులుగా మనం భావించకూడదు. ఒకవేళ తప్పు చేసినా మావాడే కదలే, పర్లేదులే, మావాడి కదా అన్నాడు ఒక మాట అంటే అన్నయ్యలే, మా అన్నయ్య కదా, మా తమ్ముడే కదా, మా మావాడే కదా, మా సహోదరుడే కదా, మా సంఘమే కదా అనుకోవాలండి. అలా అనుకున్నప్పుడు సమస్యలు రావండి. లేకపోతే ఆ శత్రుత్వం అది పెద్ద పెద్ద గొడవలకి దారి తీసేస్తుంది.
అలాగే శత్రువు బాధల్లో ఉన్నప్పుడు చేతనైనంత సహాయం చేయాలట. ఎప్పుడు శత్రువులు చూసి నవ్వకూడదు, గర్వించకూడదు. వీళ్ళు బాగా గర్విష్ఠులట అండి. ఈ ఎదోమీయులు చాలా గర్వం. దేవుడు వాళ్ళ గర్వాన్ని అణిచేశాడు. ఏమంటే ఒక దేవుడు ఎంత చేశాడు చూడండి, ఒక జాతినే తీసేశాడండి. ఒక జనాంగాన్నే భూమి మీద, ఇప్పుడు ప్రస్తుతం ఎదోమీయులు భూమి మీద లేకుండా చేశాడండి. మరి మనం ఏపాటండి, మనం గర్విస్తే, మనం ఈరోజు అతిశయిస్తే, మనం ఉప్పొంగితే, మనం ఏదైనా కనుక ఒకవేళ లోపాలతో ఉంటే మనల్ని తీసేయడం దేవుడికి ఏపాటి కష్టమమ్మా. మనం ఒక జాతినే రక్తంతో తడిపేశాడట, నేలని అన్నితో కాల్చేసాడు, వాళ్ళని భూమి మీద లేకుండా చేసేసాడు, అంతరించిపోయారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, మనం కూడా ఈ ఎదోమీయుల వలె మనం జీవించకుండా జాగ్రత్త పడడం. ఓపిక వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయంగా ఒక 5 నిమిషాలు టైంకి ప్రసాద్